అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. జయం. గురుగారు, ఒక చిన్న సందేహము అందరికీ ఉండేదే. మీరు చిన్న సందేహం అని ఎప్పుడు అంటారు, కానీ అది పెద్ద సందేహం. అందరికీ అనుమానాలు నివృత్తి అగుగాక. మండే రోజు నాన్ వెజ్ అనుకోండి, అమ్మ వాళ్ళని వండమని, అమ్మ ఈరోజు నాన్ వెజ్ వద్దు, శివుడిది పూజ ఉంది ఇంట్లో అని అంటారు. ట్యూస్డే రోజు అంటే హనుమంతుడని, వెనస్డే రోజు అయ్యప్ప స్వామి అని చెప్పి, థర్స్డే సాయిబాబా అని చెప్పి, ఫ్రైడే ఒక అమ్మవారు, సాటర్డే వెంకటేశ్వర స్వామి, మళ్ళీ ఇప్పుడు సండే ప్రతి ఒక్కరు తింటారా. ఇప్పుడు ఏమంటున్నారంటే మన ఆధ్యాత్మిక పరంగా సండే రోజు, ఆదివారం రోజే సూర్య భగవానుడికి చెందింది, ఆ రోజే అసలు ఎట్టి పరిస్థితుల్లో తినద్దు. ఇలా మనకి వారంలో 7 రోజులకు కూడా ఒక దేవుడికి సంబంధితంగా ఉంది కదా. ఏ రోజు తినాలి అనుకున్న వాళ్ళు తినచ్చు. ఎల్లవేళ తినేవాళ్ళని ఏం చేద్దాం? వాళ్ళకొక పేరు పెట్టాడు శాస్త్రంలో, పిశితాశన చక్రవర్తి. మాంసాలు తినేవాళ్ళల్లో చక్రవర్తి, రాజులయ్యా వీళ్ళు అన్నారు. అవునా? వాళ్ళ మొత్తం మాంస భోజనమే. ప్రతిరోజు, ప్రతి గంట, అమ్మో, ప్రతి గంట వాళ్ళనే అందాం. అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఆడపడుచులు కాబట్టి, మీరు మంచి దాక్షాయణి కాబట్టి, దైత్యాంత్రి, రాక్షసులను దూరం చేసేది దాక్షాయణి పేరులో ఉంది కాబట్టి ఆ మంచి ప్రశ్న. అసలు ప్రాణి హింస చేయకూడదు. ఎన్వి అంటే ఏంటి? మాంసము. మాంసం ఎక్కడ ఉంటుంది? ప్రాణిలో ఉంటుంది. ఆ ప్రాణిని చంపేదే కదా, చంపి తినడమే కదా. ఒక ప్రాణి బాధపడింది కదా, మళ్ళీ నిన్ను చంపి తింటే వాడు రాక్షసుడు. మళ్ళీ వీడు చేపనే చంపుతున్నావో, పిట్టనే చంపుతున్నావో, ఇంకేం చంపుతున్నావో, మొత్తాన్ని చంపుతున్నావు, దానిలో తీస్తున్నావు మాంసం, తింటున్నావు. మరి నిన్ను కూడా చంపి నీ మాంసాన్ని కూడా తీసుకొని ఇంకెవడో తింటే వాడు రాక్షసుడు. మళ్ళీ నువ్వు తినేవాడిని, నువ్వెవరు? నువ్వెవరి? నీకు ఎవరిచ్చారు అధికారం? దాన్ని ఆ జంతువుని చంపడానికి ఎవరిచ్చారు అధికారం? ఇలా ఆలోచిస్తే అసలు మాంసం దిక్కే వెళ్ళరు. కారణం అది రాజసం. మనకు సాత్విక ఆహారం అనే భారతదేశానికి గొప్పది. ఇన్నారా? రాజసము, తామస గుణం పెరిగేవి మనకు లేవు. అవి తిన్న వాళ్ళ కోపాలు ఎక్కువ, ప్రేమ తక్కువ. తినేవాళ్ళకు మళ్ళీ ఏం చేద్దాం? ఏం చేయలేం. మనం ఏం చేస్తాం? మాది ఇష్టం. ఇప్పుడు చెప్పామే, ఇది పరమేశ్వరుడికి భక్తుడైన తిన్నడు, మాంసం పెట్టాడు భోజనం. ఆయన ఆ గిరిజనుడు మాంసం ఆ జంతువులను సంవరించి తినేవాడు కాబట్టి అది పెట్టాడు. నీకు ఇక్కడ ఇంట్లో వంటకాలన్నీ ఉండగా నువ్వు మాంసం తినాల్సిన అవసరం ఏముంది? ఏమో ఇప్పుడైతేనా ఆదివారం మొత్తం రోడ్ల మీదంతా చేపల వాసనలు. వావు తప్పు పట్టకండి. మళ్ళీ మేము బాధపడుతున్నాం కనుక వాళ్ళది ఓరవరి ఇష్టం. అందుకే ఒక చిన్న సామెత, పెద్ద అర్థం. జిహ్వకు ఒక రుచి, పుర్రెకు ఒక బుద్ధి. జిహ్వకు ఒక రుచి, పుర్రెకు ఒక బుద్ధి. జిహ్వ అంటే నాలుక. ఆ రుచినే నువ్వు అరికట్ట కలిగితే నువ్వు దేవుడివి. చూచింది తినబుద్ధి అవుతుంది. తినకుండా నువ్వు నియమంగా ఉన్నావు అనుకో, యోగివి దేవుడివి. పుర్రెకో బుద్ధి. ఇప్పుడు ఉదాహరణకు నా భార్య మంచి అందకత్తె, నా భార్య పక్కకుంది, నా పక్కనే కూర్చుంది. ఆమెను ఇంకో ఆయన ఎవరైనా చూచాడు, అప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది? కోపం వస్తుంది కదా నాకు. మళ్ళీ నేనే ఇంకో ఆయన భార్యను చూస్తే ఇంకెందులో తేడా ఏముంది? కనుక ఆత్మవత్ సర్వభూతాన్ని నువ్వు ఏది పాటిస్తున్నావో అది అందరిలో నీకుండే నియమం అందరికీ ఉంది, అందరి నియమం నీకుంది.
కనుక ఏ రోజు ఈ రుచి ఆ సోమవారం ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని లేదు, ఏ రోజు తినకూడదు. ఎప్పుడు జంతు హింస ఉండకూడదు, ప్రాణి హింస కూడదు. మళ్ళీ ఆ వ్యాపారం వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు కొడతారు, ఆ వ్యాపారం చేసుకునే బ్రతికే వాళ్ళు కొడతారు. వాళ్ళ కోసం వాళ్ళకున్నారు. ఆ జనం ఆ జనమే. ఆ జనం వద్దన్నా తింటారు, ఈ జనం తినమన్నా తినరు. ఈ జనం తినమన్నా తినరు, ఆ జనం వద్దన్నా తింటారు. వాళ్ళది వాళ్ళదే, వీళ్ళది వీళ్ళే. కానీ ఒకటి, జంతు ప్రాణి చెడు, హింసించడం చెడు. ఆ మాంసం భోజనం రాజసం పెంచుతుంది, కోపతాపాలు పెరుగుతాయి, అలాంటి సంతానమే కలుగుతుంది. కనుక దాన్ని రాక్షస భోజనం అంటారు. ఆ తామస భోజనం, రాక్షస పేర్లు ఎన్నో పెట్టారు మన వాళ్ళు. కనుక అది నిషేధము. మనది సాత్వికమైన భోజనం. ఇంకా మనకు దగ్గరకు వస్తే ఇది మళ్ళీ అదే యోగులు, రామానుజులు, ఆదిశంకర్ల వాళ్ళు, వాడు 7 ఇండ్లలోకి వెళ్ళి భిక్ష అడిగేది. భిక్ష అడిగితే భిక్ష పెడతా అన్నం పెడితే మన అన్నంలో కూరనో అదో ఇదో వస్తాయి, దాంట్లో కారము పులుసు ఉంటాయి, కారము పులుసు ఉప్పు ఉంటాయి కదా, అవి మళ్ళీ కోపాన్ని పెంచుతాయి. లోపల శరీరంలో బీపీలు షుగర్లు అని ఇప్పుడు వస్తున్నాయి, అట్లనే పెంచుతాయి అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ భిక్ష అంతా తీసుకొచ్చి నీళ్ళలో వేసి ఇలా ఇలా అని ఇలా ఇలా అని పిండి దాన్నంతా ఇట్లా పిండేసి ఆ పిప్పి తినేవాళ్ళు. శ్రీనాథ మహాకవి గొప్పగా చెప్తాడు వ్యాసుడి విషయంలో. కనుక అలాంటి వాళ్ళకే కోపం ఉంటే మనమెంత? కనుక మనది సాత్విక ఆహారం, సాత్విక భోజనమే చేద్దాం. కోపాలను తాపాసలను లేకుండా ఆరోగ్యవంతమైన జీవితంతో ఉంటాం. కానీ దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, అవి ఇవి అని చెప్పే వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పడం వేరు, ఆచరణ వేరు. మనది భారతదేశం ఒక ధర్మం, మనది వేదభూమి, యోగభూమి, భోగభూమి. అందుకోసం ఇంకొకటి మీ ప్రశ్న లోపల బాగుంది, మీరు ఆ 7 వారాల గురించి అడిగారు. మళ్ళీ ఇంకా నిద్రపోయేటప్పుడు ఏ దేవుడి దిక్కు కాళ్ళు పెట్టాలి? అంతటికీ దేవుడే. 8 దిక్కులు 8 దేవులు. మనం నడిచేది భూదేవత, పైన ఆకాశ దేవత. మళ్ళీ కాళ్ళు ఎటు పెట్టి పడుకుంటాంటే ఎలా నువ్వు పడుకోలేవు. కనుక ఒకటి దేవత. నమస్కారం. విన్నారా? అందుకోసం అంతే. గురుగారు, నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా, అంటే ఆ గ్రూప్ గురించి కూడా మాట్లాడుతాను. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా పౌర్ణమి, అమావాస్య, పండుగల రోజు, ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తినకుండా ఒక స్ట్రిక్ట్ రూల్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అది ఇప్పటి నుంచి కదా, అది ఎప్పటి నుంచో. ఇలా ఈ డేస్లో మాత్రం స్పెసిఫిక్గా తినకూడదన్న ఇది ఎప్పటి నుంచి వచ్చింది అసలు? చాలా కాలం. మహనీయుల మూర్తులు, మా చిన్నజీయర్ స్వామి, మా శృంగేరి పీఠాధిపతులు, ఇలాంటి వాళ్ళ ఉపన్యాసాలు విని నిరంతరము తిని నిరంతరం తాగేవాళ్ళు ఎందరో పరిశుభ్రంగా ఇవాళ మడిగట్టుకొని ఉన్నారు. మాకు తెలుసు, అది మారిపోయారు పూర్తిగా 100%. నేను చెప్పకూడదు, ఒక్క మాట చెబుతున్నాం మీడియా ద్వారానే, ఏమనుకోవద్దు, తప్పు పట్టకూడదు ఎవరు. ఒక అతను మధ్యరాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు. ఆచార్య గారు, మీరు నిద్రతో ఉన్నారా, మేల్కొన్నారా, చెప్పండి ఏంటి, ఒక్క చిన్న ప్రశ్న అడిగాడు. ఇవాళ మేము సత్యనారాయణ వ్రతం చేసుకున్నామండి, మా ఇంట్లో ఏవి నీచు వండమండి అని మేము అనుకున్నాము, ఎవరో బయట వాళ్ళ కోసం ఎక్కడో వండించాం, జరిగింది. అప్పుడు ఒక పంతులు గారు ఉండి, ఈ సత్యనారాయణ పూజ నాకు అయిపోయింది కదా, నేను ఇప్పుడు మీ వల్లే ఉంటాను, నేను ప్యాంట్ షర్ట్ వేస్తాను, నేను కూడా అదే తింటానంటే వాళ్ళని ఏం చేద్దామని అడిగాడు. ఒక నమస్కారం అన్నాం. వ్రతం అప్పుడు నేను బాపరాయను, మంచిగా ఉన్నాను, మీతో నా పూజ ఇంత అయిపోయింది, మీరు నాకు దక్షిణ ఇచ్చారు, నేను అయిపోయింది, నా బట్టలు తీసేసాను, నేను మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నలుగురిలో నారాయణ నేను, మీరు ఏది తింటే నేను కూడా అదే తింటాను అనేవాడిని ఎవరేం చేద్దాం? ఇంకా మనం మార్చలేం. ఏం లేదు, ఒక నమస్కారం. అందుకోసమే ఒక నమస్కారం. అలాంటి వాళ్ళందరికీ ఒక నమస్కారం. కనుక మనస్సు ప్రధానం, భావం ప్రధానం. మారే వాళ్ళు మారుతున్నారు, 100% మారుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మహనీయ మూర్తుల ఉపన్యాసాలు విని వందలు మారుతున్నారు. మారని వాడిని ఏం చేయలేం. మొండి గొప్పనా, రాజు గొప్పనా? మొండే గొప్ప. నేను ఇదే చేస్తా అనేటువంటి ఏం చేస్తాం? నమస్కారం. మంచి ప్రశ్న, జవాబు కూడా మంచిగా వచ్చింది అనుకుంటాం. చాలా బాగా, చాలా మంది మారుతున్నారు. మారితే సంతోషం. మారాలి. మారి అందరూ సాత్వికంతో ఉండి ఆనందంగా ఉంటే
చాలా సంతోషం. రోగాలు రావు, మ్మ్. ముఖ్యంగా రుగ్గుమతలు రావు. మాంసం మాంసేన వర్ధతే. అంటే గురుగారు ఇది మళ్ళీ ప్రశ్న, రెండోది ప్రశ్నలో ప్రశ్న విన్నారా? ఘృతేన వర్ధతే బుద్ధి, క్షీరేణ వర్ధతే ఆయు, మాంసం మాంసేన వర్ధతే. నెయ్యితో అన్నం తింటే మేధాశక్తి పెరుగుతుంది, నెయ్యితోటి. పాలతో మంచి అన్నం తింటే ఆయుష్ పెరుగుతుంది, మాంసంతో తింటే మాంసం వర్ధతే. శారీరకం దృఢంగా వస్తాడు, ఇట్లా 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 అనుకుంటాడు, నేను యోధుణ్ణి అనుకుంటాడు. ఎవరికి వాళ్ళకి మనం ఏమనలేం కనుక వద్దు, అది వద్దు. అలాంటిది అవసరాలు లేవు. ఎన్నో పరీక్షలు నెగ్గారు వీళ్ళు, పంచపాండవులు వీళ్ళందరూ. అందుకోసం అలాంటిది మన దేశం కాదు. రాముడు కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, రామచంద్రుని కూడా ఆ ప్రశ్నలు మనకు అవసరం లేదు. ప్రశ్నించే వాళ్ళకు ప్రశ్నలు జవాబు వద్దు. ఆయన క్షత్రియులు వాళ్ళు. గురుగారు, ఈ పాండవులు అన్నారు కదా మీరు, వాళ్ళు చాలా బలశాలిలు, ఫుల్ శక్తివంతులు, యుద్ధాలే చేసిన వాళ్ళు కదా. వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ సాత్విక ఆహారమే తిన్నారు, తిని కూడా స్టిల్ బాడీ బిల్డింగ్ బిల్డర్ అయ్యారు. మళ్ళీ భీముడు బకాసురునికి పంపేటువంటి ఆహారం అంతా ఎవరు తిన్నారు? బకాసురునికి ఆ ఊర్ల నుంచి పంపే బండెడు ఆహారం అంతా ఏం చేశాడు? భీముడే తిన్నాడు. ఇప్పుడు మళ్ళీ నన్ను తప్పుపడతారు, భీముడే తిన్నాడు, మళ్ళీ బకాసురుని చంపాడు. ఇప్పుడు ఆ భీముడు చెడ్డోడు అన్నారా? అల్లే, బకాసురుడు ఒక చెడ్డోడు పోయినాడు కదా. ఒక చెడ్డోడు పోతున్నాడు, పెద్ద చెడు పోతున్నప్పుడు చిన్న చెడు లెక్కకు రాదు. పట్టించుకోరు, ఎట్లా పట్టించుకుంటారు? ఏది పట్టించుకోరు, అంతే. కనుక కాలానుగుణంగా ఏవేవో ఉన్నాయి, అన్నీ చెడు చెడే, మంచి మంచే. మనం మంచిని పెంచేద్దాం, సాత్విక ఆహారాన్ని తీసుకుందాం, సాత్వికమైన భావాలతో, ఉన్నతమైన భావాలతో ఎదుగుదాం, 10 మందికి ఆదర్శంగా ఉందాం. ఖచ్చితంగా గురుగారు. అంటే వాళ్ళు ఎవరైతే మానేస్తున్నారో చాలా గొప్ప నిర్ణయం. వాళ్లకు ఒక నమస్కారం, మాన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇంకొకటి మీరు అడగకుండానే చెప్తున్నాను, సిగరెట్ తాగేవాడు ఉంటాడు, వాడికే భయం. సిగరెట్ తాగేవాడు ఉంటాడు, వాడికే భయం. తాగుతూ ఉఫ్ అని ఊతూ ఉంటాడు. నాలాంటి వాడిని కూడా ఇట్లా వెనకకు పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నట్టు నీకే గుర్తు. అట్లనే మాంస భోజనాలకు కూడా వాళ్ళకి తప్పు. ఇది నేను మాట్లాడుతున్నా అండి, ఇది దేవాలయం అండి, ఇక్కడ నేను తినానండి, అది అక్కడ తినానండి, ఇక్కడ ఎవరిది వాళ్ళకే. కనుక నాలుకను చంపలేరు కొందరు, ఆ రుచి దాంతో అది అంతే. సాత్విక ఆహారం శ్రేష్టం. ఖచ్చితంగా గురుగారు, ఒక బ్రాహ్మడిగా చెప్తున్నా. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు చెప్పారు. మంచిది. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించినందుకు, మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మేము మీకు ధన్యవాదాలు చెబుతున్నా. ముఖ్యంగా బ్రాహ్మణ అయినా సరే ఆశీర్వచన రూపంలో మంచి ప్రశ్నలు వస్తున్నాయి. నిజమైన దాక్షాయణి తల్లివి, మంచి ప్రశ్నలకు జవాబులు విజయొస్తు. ధన్యవాదాలు గురుగారు.